కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీంలు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మెడికల్ హాస్పిటల్లో సిఆర్ఆర్టీ మిషన్, అది న్యూయర్ వర్షన్ ని, అంటే బెస్ట్ వర్షన్ ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇదివరకు కూడా 2.5 years బ్యాక్ మన హాస్పిటల్లో సిఆర్ఆర్టీ మిషన్ స్టార్ట్ చేసాము. 4 పేషెంట్స్ చేసాము. 4 3 కోలుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మళ్ళీ అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది మళ్ళీ హైదరాబాద్ పంపించి కొత్త మెషిన్ ని తెప్పియడం జరిగింది. అసలు సిఆర్ఆర్టీ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మన కరీంనగర్ సరౌండింగ్స్ లో చాలా మందికి ఏ విధమైన అంటే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ట్రామా అంటే యాక్సిడెంట్స్ కానీ, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా లాస్ట్కి పేషెంట్కి బీపీ అనేది తగ్గిపోయి యూరిన్ బంద్ అవుతుంది. సో ఆ కండిషన్లో పేషెంట్కి యూరిన్ తగ్గిపోతుంది అండ్ విష పదార్థాలు అంటే టాక్సిన్స్ బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏ విధమైన చికిత్స అనేది అవైలబుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి సిఆర్ఆర్టీ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే బీపీ తక్కువ ఉన్నా కూడా, పేషెంట్ కండిషన్ అంటే చాలా క్రిటికల్గా ఉన్నా కూడా పేషెంట్ నుంచి వేస్ట్ మెటీరియల్ తీసేయవచ్చు అండ్ ఈవెన్ బీపీ తక్కువ ఉన్నా కూడా మన ఈ మెషిన్ యూజ్ చేయవచ్చు. సో దీన్ని ఓన్లీ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వాడడానికి ఏం లేదండి. దీనికి ఎట్లా అంటే సెరిబ్రల్ ఎడిమా ఉంటుంది. అంటే చాలా మందులు ఇచ్చినా కూడా బ్రెయిన్కి వాపు వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి వాటర్ తీసేయడానికైనా, లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ బాగా వీక్ అయిపోయి బీపీ తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా ఇది పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే టాక్సిన్స్, పాయిజన్స్ లో కూడా వాడచ్చు. మెయిన్గా ఏంటంటే కండిషన్ ఏదైనా అంటే అది మెడికల్ కానీ, సర్జికల్ కానీ, అంటే ఆపరేషన్స్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కానీ, చాలా మల్టిపుల్ ట్రామా పేషెంట్స్ బీపీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతాయి. సో ఆర్గన్ ఫెయిల్యూర్ అయినప్పుడు పేషెంట్ ని అలా చూసుకుని ఉండాల్సిన అంటే పరిస్థితే ఉంటుంది. వాళ్ళని ఏం చేయడానికి ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా కూడా బీపీ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే నార్మల్ డయాలసిస్ మెషిన్ పెట్టి పేషెంట్ కి వేస్ట్ మెటీరియల్ తీయాలి అంటే బీపీ అనేది సపోర్ట్ చేయాలి. సో కానీ చాలా క్రిటికల్ పేషెంట్స్ కి బీపీ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి నార్మల్ డయాలసిస్ మెషిన్ కానీ, స్లెడ్ అనే ఇంకొక చిన్న మెషిన్ ఉంటుంది, అంటే ఒక వెరైటీ ఉంటుంది, అది కూడా ఇవి రెండు కూడా మనం ఆ పేషెంట్ యూజ్ చేయడానికి ఉండదు. సో ఇంకోటి బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ ఉంటుంది పేషెంట్ కి. సో వాళ్ళకి ఒకవేళ వీలైతే సిఎపి అంటే పొట్టలో వేసే డయాలసిస్ కూడా చేయొచ్చు. కానీ అంటే బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ అంటే కడుపు దెబ్బ తాగి అంటే దాంట్లో అవయవాలు ఖరాబ్ అయిన వాళ్ళకి అది చేయడానికి ఉండదు. సో ఏ కండిషన్ అయినా కూడా పేషెంట్ కి ఈవెన్ 80-90 బీపీ ఉన్నా కూడా, మామూలుగా ఒక మనిషికి 125-80 బీపీ ఉంటుంది. సో వాళ్ళకి నార్మల్ డయాలసిస్ చేయొచ్చు. కానీ ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఎనీ సిక్ పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉన్నా కూడా మన పేషెంట్ కి ఇది రన్ చేయొచ్చు. ఇదేంటంటే ఒక కిడ్నీ లాగా పనిచేస్తుంది. మన కిడ్నీ నిరంతరం మన బాడీ లోపల ఎలాగైతే అంటే వేస్ట్ మెటీరియల్ ని కంటిన్యూస్ గా తీసేస్తుందో, ఇది కూడా 24 గంటలు పనిచేస్తుంది. నార్మల్ డయాలసిస్ మెషిన్ ఏంటంటే ఓన్లీ 4 గంటల వరకే దాన్ని యూజ్ చేయడానికి ఉంటుంది. కొంచెం సిక్ పేషెంట్స్ కి స్లెడ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే బీపీ 100 కన్నా తక్కువ అయితే అది ఆపేయాల్సి వస్తుంది. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే బీపీ తక్కువ కూడా పెట్టచ్చు, 24 గంటలు కంటిన్యూస్ గా పెట్టి ఒక కిడ్నీ లాగా పనిచేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్ బీపీ ఫర్దర్ డ్రాప్ అవ్వదు, ఫర్దర్ సిక్ అవ్వరు. అండ్ మామూలుగా రెస్పాన్స్ ఎప్పుడు రావచ్చు అంటే 24 hours to 36 hours లో దీని నుంచి రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దగ్గరికి వచ్చిన కేసులు బీపీ బాగా తక్కువ ఉంది, చాలా సిక్ ఉన్న కేసులు హైదరాబాద్ షిఫ్ట్ చేయండి. హైదరాబాద్ సిఆర్ఆర్టీ ఉండేది, కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేయని పరిస్థితిలో చాలా కేసులు మనం ఇక్కడ డెత్ అయిన కేసులు లాస్ట్ 2-3 years చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన కరీంనగర్ లో కూడా ఇది ఉంటే కొంతమంది లైఫ్ సేవ్ చేయొచ్చాక అవకాశం మాకు చాలా సార్లు అనిపించేది. చాలా సార్లు మేము మన సెంట్రల్ కేంద్రంతో ప్రేయర్ చేసినాం, తీసుకురావాలి ఖచ్చితంగా కరీంనగర్ లో ఇది ఉండాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ సీజన్ లో నెక్స్ట్ సీజన్ 2-3 months లో నెలకు ఒక 4-5 కేసులు అయినా సిఆర్ఆర్టీ అవసరం ఉంటుందని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసాము కొన్ని కేసులు షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో మాకు అనిపించేది. మేము అందుకోసం ఈసారి బాగా ప్రేయర్ చేసాం. సార్ నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా మనకి సిఆర్ఆర్టీ ఉండాలి కరీంనగర్ లో. ఇది ఉండడం ఇక్కడ ఉన్న పేషెంట్స్ చాలా యూస్ఫుల్ అయితే మా ఉంది. మరి చెప్పారు సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. డయాలసిస్ కానీ 24 కాదు, ఒకసారి కొన్నిసార్లు మనం ప్రాపర్ గా మేనేజ్ చేస్తే 40 నుంచి 70 గంటల వరకు కంటిన్యూస్ ఒకే ఫిల్టర్ తో మనం 3 రోజుల వరకు 2 నుంచి 3 రోజుల వరకు డయాలసిస్ చేయొచ్చు ఒకసారి ఇది ఆన్ చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే మోరల్లెస్ సార్ అంటే కొంచెం రోజుకి 24 గంటలు 3-4 సార్లు చేస్తాం. ఇది ఏంటంటే కంటిన్యూస్ 24 గంటలు డయాలసిస్ చేయడం వల్ల ఏంటంటే మన శరీరం సిమిలర్ టు కిడ్నీ
ఏదైనా ఈ చెడు పదార్థాలు తీయడం అనేది స్లోగా తీస్తుంది, బీపీ తక్కువ పడేస్తుంది. కాబట్టి ఇది మోర్ సేఫ్ కంపేర్ టు ఈ మా నార్మల్ డయాలసిస్ కంటే కూడా. దీని ఒక ఇది చేయడం మరి అంత ఈజీ అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, ఎక్కువ కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి. ఇది రౌండ్ క్లాక్ అంటే 24 నుంచి 2-3 రోజులు డయాలసిస్ జరగాలంటే ఇది ఖచ్చితమైన మంచి ఐసీయూ టీం ఉండాలి. ఎందుకంటే ఐసీయూ అక్కడ టెక్నీషియన్స్ స్కిల్ ఉండాలి, ఐసీయూ డాక్టర్స్ సార్తో పాటు సార్తో కంటిన్యూటీగా టీం వర్క్ అన్నట్టు చేయడం. కాబట్టి కొంచెం ఈ ఛాలెంజింగ్ చేయడం ఖచ్చితంగా దీని యొక్క కాంప్లికేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అట్లీస్ట్ ఇది టీం వర్క్ లాగా అందరం నెఫ్రాలజీ టెక్నీషియన్స్ అండ్ నర్సింగ్ ఐసీయూ డాక్టర్స్ అందరూ కలిసి చేస్తేనే ఇట్లాంటి కేసు ఇది గుడ్ అవుట్కమ్స్ ఉంటుంది. మరి మా దగ్గర అన్ని రకాల అన్ని క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, రౌండ్ క్లాక్ టెక్నీషియన్స్ ఉన్నారు, రౌండ్ క్లాక్ సిస్టర్స్ ఉంటారు, రౌండ్ క్లాక్ ఐసీయూ టీమ్ ఉంటుంది. సార్ ఎప్పుడు కూడా అవైలబుల్ లో ఉంటాడు. కాబట్టి ఇదంతా ఏమైందంటే ఇది కరెక్ట్ సెంటర్ మాకు అనిపిస్తుంది. మెడికల్ హాస్పిటల్ అనేది ఈ అన్ని రకాల అన్ని విభాగాల ఇట్లాంటివి చేసినప్పుడు అవుట్కమ్ మంచిగా వచ్చే ఛాన్స్ అనిపిస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి ఈ సిఆర్ఆర్టీ ఫెసిలిటీ మన దగ్గర ఉందనేది చాలా మంది తెలియదు. ఇప్పుడు మేము దీని ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే దీని ఆవశ్యకత ఏంటి అంటే ఏ కేసులు సిఆర్ఆర్టీకి యూజ్ అవుతాయి అంటే ఎవరు దీని అవైలబిలిటీ ఏంటి. పెరిఫెరీస్ మీరు ఏంటి ఇప్పుడు పెద్దపల్లి కానీ వేములవాడ మంచిర్యాల డిసైడ్ చేసినాం అనుకోండి, వీళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి కేసులు కొంచెం సిక్కుల కేసులు మెడికల్ రిఫర్ చేసిన అనుకోండి, కొంచెం బెటర్ వాళ్ళకి అవుట్కమ్ ఉండే ఛాన్స్ అనిపిస్తుంది. అందుకోసమే దీన్ని ప్రెస్ మీట్ పెట్టడం ప్రధాన మెయిన్ ఉద్దేశం. అందుకోసం ఇంకా ఏంటంటే ఇప్పుడు మాకు ఇది కొంచెం కొంచెం కాస్ట్లీ, వేరే డయాలసిస్ తో కొంచెం కాస్ట్లీ. కాకపోతే మేము మా సెంటర్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఏం చేసిందంటే కొంచెం రీజనబుల్, హైదరాబాద్ అంతా చాలా రీజనబుల్ పేషెంట్ అఫోర్డబుల్ గా ఉండే విధంగా కొద్ది రోజులు దీని ఇంపార్టెన్స్ తెలిసేంత వరకు, దీని ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇనిషియల్ స్టేజ్ లో దీని ఇంపార్టెన్స్ తెలిసేంత వరకు కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం రీజనబుల్ ప్రైస్ లో పెట్టాలని మా సెంటర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1-2-3 తర్వాత ఇది మెయిన్ ఏంటంటే డాక్టర్స్ తెలియాలి ఫస్ట్. ఇక్కడ సిఆర్ఆర్టీ ఉంది, పబ్లిక్ అంటే కూడా ఇక్కడ ఉన్న లోకల్ మా తెలిసిన డాక్టర్ తెలిసింది అనుకోండి, వాళ్ళ ఇక్కడికి రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ సర్వీస్. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే మీ ప్రెస్ మీట్ ద్వారా దాని యొక్క ఆవశ్యకత మీరు చెప్తా ఇప్పుడు సాధిస్తారు ఏ కండిషన్స్ లో యూజ్ అయింది దాన్ని కొంచెం మీరు ప్రాపర్ గా కనుక రిలీజ్ చేయగలిగినప్పుడు చాలా మంది పేషెంట్ ఈ సీజన్ లో యూజ్ అయిందని మేము అనుకుంటున్నాం. ఏ ప్రొసీజర్ చేయాలని ఒక సిక్ పేషెంట్ ని హ్యాండిల్ చేయాలి అని అంటే ప్రైమరీ కన్సల్టెంట్స్, ఈ స్పెషాలిటీ డాక్టర్లు అంటే న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వాళ్ళతో పాటు ఈ క్రిటికల్ కేర్ టీమ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సిక్ పేషెంట్స్ ఎవరున్నా కూడా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరున్నా కూడా మనకి మెడికల్ హాస్పిటల్స్ కరీంనగర్లో 24 గంటలు క్వాలిఫైడ్ టీమ్ ఉండడం వల్ల ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ దట్స్ బెస్ట్ థింగ్ ఫర్ కరీంనగర్. ఆ కైండ్ ఆఫ్ హైదరాబాద్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ని మన కరీంనగర్ లో ఇక్కడ అందుబాటులో ఉంచడం అనేది గ్రేట్ థింగ్ విత్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఇప్పుడు సిఆర్ఆర్టీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ని యాడ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఎమర్జెన్సీలో మనకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది ఒక సత్యనారాయణ ఎమర్జెన్సీ హెచ్ఓడి మాట్లాడాల్సిందే వచ్చు. సత్యనారాయణ ఎమర్జెన్సీ హెచ్ఓడి ఎంబీఏ కరీంనగర్ హాస్పిటల్. సో ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన విశేషం ఏంటంటే, సో చాలా మందికి సిఆర్ఆర్టీ విషయం అంటే దాని ఎందుకు మనకు కావాలి, ఒక పేషెంట్కి ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవడానికి అంటే మనం ఇక్కడ గ్యాదర్. సో ఆల్రెడీ నేను స్టార్ట్ చెప్పినట్టుగా సో ఏమేమి ఇండికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు, అబ్డామినల్ ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు, ఎక్కడైనా కూడా బాడీ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ అదొక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది. ఫైనల్లీ కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీని కూడా డ్యామేజ్ అయింది అని అంటే ఎందుకంటే బీపీ బాగా తగ్గడం. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే పేషెంట్కి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి బాడీలో విష పదార్థాలన్నీ రొటీన్గా పేరుకుపోతున్నాయి, అవి బయటికి రావాలి. సో బయటికి రావాలి అని అంటే మామూలు రొటీన్ డయాలసిస్తో ఏంటంటే బీపీ కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం రొటీన్గా చేసే డయాలసిస్ చేయగలుగుతాం. కాకపోతే అట్లా చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీపీ తక్కువ ఉన్న పేషెంట్కి ఈ డయాలసిస్ నార్మల్ రొటీన్ డయాలసిస్ చేయడం వల్ల బీపీ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి దానికి మనకు ఆల్టర్నేట్గా ఏంటంటే సేఫెస్ట్గా సిఆర్ఆర్టీ అనేది మనం చేయొచ్చు. సో కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. సో డయాలసిస్లో వాటర్ ఏంటంటే ఎక్కువగా ఒకేసారి బ్లడ్ బయటికి రావడము, ప్యూరిఫైర్ లోపలికి వెళ్ళడం అట్లా. సిఆర్ఆర్టీ ఏంటంటే మెల్లిమెల్లిగా అనేది రొటీన్ మన బాడీలో జరిగే ప్రాసెస్. దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని అనుకోవచ్చు. కంప్లీట్గా కిడ్నీ ఫంక్షన్ని రిప్లేస్ చేస్తుంది. సో మనకు బాడీలో పేరుకున్న విష పదార్థాలన్నింటినీ కూడా ఇది ఈ కిడ్నీ చేసే పని. కిడ్నీ డ్యామేజ్ కొద్దిగా టెంపరీగా ఉంది కాబట్టి దానికి రిప్లేస్మెంట్గా మనం ఈ మిషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎమర్జెన్సీలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక పేషెంట్ మనకు సిక్గా వచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాక వచ్చినప్పుడు సో ఫస్ట్ ఇనిషియల్గా ఈ మిషన్ అనేది ఇన్షియేట్ చేయాలంటే
పేషెంట్ కి సెంట్రల్ లైన్ డయాలసిస్ క్యాథెటర్ ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో అది ఎమర్జెన్సీలో స్టార్ట్ అవుతుంది. సో ఎమర్జెన్సీలోనే మనము నెఫ్రాలజిస్ట్ తో కోఆర్డినేట్ చేసి సిఆర్ఐటీ చేయాలా డయాలసిస్ చేయాలనే డెసిషన్ తీసుకొని అక్కడ నుంచి మనం సిఆర్ఐటీ ఇనిషియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకు ఎమర్జెన్సీనే హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్గా ఐసీయూలో కంటిన్యూ. సో ఎంతవరకు పెట్టచ్చు అంటే లైక్ సార్ చెప్పినట్టుగా 7 hours అట్లా పెట్టడం వల్ల ఏంటంటే కంటిన్యూస్ గా మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ ఆర్గన్ కిడ్నీ అనేది. సో అది డ్యామేజ్ అయినప్పుడు కంటిన్యూస్ గా కిడ్నీ చేసే పనిని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే సిఆర్ఐటీ మిషన్ చేస్తుంది కాబట్టి సో రొటీన్ కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా ఏంటంటే మిగతా ఆర్గన్స్ ఫంక్షన్ మెల్లిమెల్లిగా బీపీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మీన్ వైల్ మనం యాంటీబయాటిక్స్ అవి పెడతాము అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగా చేస్తాము. సో ఓవరాల్ గా ఈ మిషన్ తో స్టార్ట్ చేసి మిగతా ఆర్గన్స్ అన్నిటి కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో అందువల్ల మనం సిఆర్ఐటీ అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. థ్యాంక్ వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. రిక్వెస్ట్ వచ్చినందుకు ఈ సిఆర్ఐటీ మిషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు లాంచ్ సిఆర్ఐటీ మిషన్ అండ్ వీ హోప్ దట్ ఇంకా చాలా మంది పేషెంట్స్ దీని వల్ల బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సిఆర్ఐటీ అనేది అంతమందికి తెలియకపోవచ్చు కరీంనగర్లో. సో మేము కూడా మిషన్ గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మా డాక్టర్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. అవకాశాన్ని కల్పించాలనుకుంటా. మీకే క్వశ్చన్స్ ఉంటే మీరు దయచేసి మా డాక్టర్స్ కి అడగాలని అనుకుంటున్నాము.